రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఒక్క గ్లాస్ నీళ్లను ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి మీరు అద్భుతం చూస్తారు. తెల్లవారేసరికి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా చక్కటి యోగం అనేది కూడా ప్రాప్తిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. బుధవారం తిది రోజున మర్చిపోకుండా గ్లాసుడు నీటిని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతామని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అసలు బుధవారం ఎలాంటి నియమాలు పాటించుకుంటూ మనం ఏంటంటేనండి, రాత్రి పడుకునే ముందు నీటిని ఏ ప్రదేశంలో పెట్టాలి, ఏ ప్రదేశంలో పెడితే మనకు చక్కటి ఫలితం వస్తుంది. నీళ్లలో ఉప్పుని వేసి ఈ ప్రదేశంలో పెడితే ఉప్పు కరిగే లోపే ఏంటంటే మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఏంటంటేనండి, మనం బుధవారం తిది రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను మనం ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటే కనుక ఈ నీళ్ళ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామన్నమాట. మనం ఏంటంటేనండి, చాలా వరకు కూడా మనకు అనేక రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యకు కూడా ఏంటంటే పరిష్కారం లభించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అస్సలు పరిష్కారం అనేది దొరకదు. అసలు ఎందుకు పరిష్కారం దొరకటం లేదు, అసలు పరిష్కారం దొరకాలంటే మనం ఏం చేయాలి అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి, బుధవారం నిద్రించే ముందు అనమాట, రాత్రికి మనం పడుకుంటాం కదా, పడుకునే ముందు ఏంటంటే ఈ పరిహారం చేయండి. అలా చేస్తే తెల్లవారేసరికి మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందన్నమాట. మనం ఏంటంటేనండి, బుధవారం కొన్ని నియమాలను అంటే పాటించుకుంటూ ఈ పని చేస్తే ఖచ్చితంగా గణపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందన్నమాట. మనం బుధవారం ఉదయం ఏంటంటే సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేవాలి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. నార్మల్గా రోజు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక బుధవారం చక్కగా ఏంటంటే స్నానం ఆచరించేసి ఆ తర్వాత ఉతికిన బట్టల్ని అంటే ధరించండి, గణపతిని పూజించండి. అంటే మీ జీవితంలో అండి ఏ పని చేసినా కానీ కలిసి రావటం లేదు. ప్రతి పనిలో కూడా అడ్డంకులు, ఆటంకులు, తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయండి. అసలు ఎందుకు వస్తాయో కూడా మాకు తెలియదని మీరు బాధపడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక, ఇంట్లో గణపతికి దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే 11 గరిక పూసల్ని గణపతికి సమర్పించండి. అలా సమర్పించిన మరుక్షణమే ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా అండి సక్సెస్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీరు ఏంటంటే విజయాన్ని సాధించుకుంటారు. అలాగే కాకుండా ప్రతి పని కూడా ముందుకు వెళ్ళి ఎలాంటి విఘ్నం లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి. బుధవారం తిది రోజునండి గుర్తుపెట్టుకోండి, నలుపు రంగు దుస్తువులని ధరించకండి. అలా ధరిస్తే అపశకునంగా భావించబడుతుంది. కాబట్టి బుధవారము నలుపు ధరించకూడదు. అలాగే కాకుండా బుధవారం మీరు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా అంటే కోర్టు కేసుల కోసం కానీ, ధనానికి సంబంధించిన సమస్య కోసం కానీ, ఏదైనా రిజిస్టర్ అంటే చేసుకోవటానికి భూములు కానీ, ఏదైనా సరి వాహనం కానీ రిజిస్టర్ చేసుకోవటానికి మీరు వెళ్తున్నట్టయితే పసుపు రంగు బట్టల్ని ధరించి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు వెళ్ళే పని తొందరగా పూర్తయిపోతుంది. మీరు ధనంతో మీ ఇంటికి వస్తారు, సంతోషంతో మీ ఇంటికి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. బుధవారం ఈ నియమాలు పాటించుకుంటే చాలా మంచిదన్నమాట. బుధుడి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. బుధుడి యొక్క అనుగ్రహం మనకు ఉంటే బుద్ధిబలం బాగుంటుంది, మన సంపాదన పెరగడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా బుధవారం బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకి ఓం గం గణపతే అనుకుంటూ మనం బయటికి వెళితే ఇక మనకు తిరుగుండదు అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, బుధవారం తిది రోజున చక్కగా మీరు ఏంటంటే ఈ పనిని చేయండి. మీ సమస్యకు పరిష్కారం లభించాలన్నా, మీకు ఉండే ఇబ్బంది తొలగిపోవాలన్నా, మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలన్నా సరేనండి, ఈ పనిని చేస్తే మీరు ఖచ్చితంగా అండి మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారు. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మనం అంటే రాత్రికి తిన్న తర్వాత పడుకుంటాము. ప్రతి ఒక్కరికి కూడా ఒక సమస్య ఉంది. ఇప్పుడు మాకు డబ్బు సమస్య ఉందండి, డబ్బు సమస్యతో మేము చాలా బాధపడిపోతున్నాము. అస్సలు కూడా ఆ డబ్బు సమస్య తీరిపోవటం లేదు. లేదంటే చాలా వరకు కూడా మాకు తీవ్రంగా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలకు అసలు మాకు పరిష్కారమే లభించదు. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి, రాత్రికి మీరు పడుకుంటారు కదా, అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గాజు గ్లాస్ అనే చెబుతారు. గాజు గ్లాస్ని తీసుకుంటే అసలు నిజంగా ఫలితం వస్తుందా అని మీకు సందేహం రావచ్చు. 100 and 200% గాజు గ్లాసు చెడుని లాగేసుకుంటుందండి, చెడుని తీసేసుకుంటుంది. కాబట్టి గాజు గ్లాసుతో అంటే మనం పరిహారం చేసినా పని చేసినా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పురాణం చెబుతుంది. కాబట్టి ఏంటంటే మీరు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని చక్కగా మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య చెప్పుకోండి. ధనానికి సంబంధించిన సమస్య ఉందా, లేదంటే మీకు అంటే పర్సనల్గా ఏదైనా సమస్య ఉందా, లేకపోతే మీకు అధికంగా కష్టాలుండి ఆ కష్టాలు
విషయాలకు పరిష్కారం లభించక మీరు ఇబ్బంది పడిపోతున్నారా? ఇలా మీకు ఏది ఉంటే ఆ సమస్య చెప్పుకొని కొంచెం ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు, అంటే గల్లులు ఉప్పు అంటాం కదా మనం, రాక్ సాల్ట్. ఆ రాక్ సాల్ట్ని ఏంటంటే ఆ గాజు గ్లాసు నీటిలో మీరు చక్కగా ఏంటంటే వేసేసి మీ ఇంట్లో హాల్లో కానీ మీ యొక్క పూజ గదిలో కానీ ఒక మూలలో పెట్టేసి పడుకోండి. ఉప్పు కరిగేలోపు మీ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎలా లభిస్తుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఏంటంటేనండి, చిన్న సమస్య అయితే వెంటనే పరిహారం అంటే చేస్తాం కదా, అది పరిష్కారం లభిస్తుంది. ఉప్పు కరిగేలోపే రాత్రికి రాత్రే ఏదో ఒక వార్త అనేది మనము ఆ యొక్క సమస్యకు అంటే తగిన ఏదో ఒక వార్తనైతే మనం వినగలుగుతాము. అలానే కాకుండా ఆ సమస్యకు తగ్గట్టు మనం ఏదో ఒక మంచి న్యూసే మనం వినగలుగుతాము. అంటే కొంచెం హింట్ రావటం, లేదంటే ఏదైనా ఒక మంచి వార్త వినటం, ఇలాంటివి మనం చూడగలుగుతామని మనకు శాస్త్రం చెబుతుంది. అలాగే బుధవారానికి బుధుడు అధిపతి కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక, ఉప్పు కరిగిన తర్వాత ఈ నీళ్ళు ఏంటంటే కనుక బయట బజార్లో పోసేయండి. సింకులు ఉంటే ఇంట్లో పోసేసుకోండి, సరిపోతుంది. నీళ్లను ఆ తర్వాత మీరు ఏంటంటే ఈ యొక్క గ్లాసుని కడిగేసి ఇంట్లో పెట్టేసుకోండి, సరిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ కనుక పరిష్కారం లభించకపోతే మీరు మళ్ళీ బుధవారం ప్రయత్నించండి. మీ యొక్క స్థితిగతి అంటే బాలేకపోయినా మీకు పరిష్కారం లభించదు. ఒకవేళ మీరు చేసే పరిహారం కరెక్ట్ లేకపోయినా మీకు ఏంటంటే పరిహారం అనేది లభించదనమాట. అంటే మీ యొక్క సమస్యకు పరిష్కారం లభించదని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏంటంటేనండి, ఇలా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి. సమస్య చెప్పుకోండి, గాజు గ్లాసులు నీళ్ళని తీసుకోండి, అందులో ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని పోసేయండి. మీ ఇంటి యొక్క హాల్లో కానీ మీ ఇంటి యొక్క పూజ గదిలో కానీ పెట్టండి, పడుకోండి. తెల్లవారేసరికి దానికి సంబంధించిన ఏదో ఒక చిన్న వార్త అయినా సరే మీరు ఖచ్చితంగా విని తీరుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం, ఇది కూడా ఉప్పుకు ఇది కూడా నీళ్లకు సంబంధించిందే. ఇది కూడా చాలా మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. ఇది కూడా ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా చేసుకునే పరిహారమే. కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే కనుకనండి, చాలామంది కూడా మానవ జీవితంలో అండి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా పని చేసుకుంటాము, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాము. కొంతమంది ఏంటంటే సోమరిగా ఉంటారు, పని చేయడం చేత కాదు, ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియకుండా అయోమయ పరిస్థితులు పడిపోతారు. పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎంతసేపు ఏదో తెలియని ఆలోచన. వారి ఆలోచనలు ఏంటంటే 90% పిచ్చి పిచ్చి ఆలోచనలు వాళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట. అసలు ఎందుకు ఇలా ఆలోచన వస్తుంది, ఎందుకు మేము ఇంత సోమరిగా ఉన్నాము, ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము, పనులు చేసుకోకుండా మాకెందుకు ఇలా జరుగుతుంది అని కనుక మీరు బాధపడుతున్నా, మీరు ఇబ్బంది పడుతున్నా, మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం చేయండి. మీకు ఒకవేళ అండి ఏదైనా సరే, కొంతమంది మనం ఏంటంటే నమ్ముతూ ఉంటాం కదా, మాకు గాలి సోకింది, మాకు అది సోకింది, మాకేదో జరిగిందండి, మేమంటే అంటే పడనివారు, మా పాలోలు మాకు అది చేయించారండి, మాకు ఇది చేయించారని కనుక మీరు బాధపడుతున్నా, భయపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా సరే ఈ పరిహారం చేయండి. వితిన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ వస్తుంది. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఏం చేయండి అంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాలన్నీ కూడా మనము అంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి, అనుభవాలతో చెప్పేవి కాబట్టి వీటిని మనం ఒక విధి విధానంగా చేసేసుకొని మనం పరిహారం పొందవచ్చు. ఖచ్చితంగా ఫలితం వస్తుందా అండి అంటే చెయ్యండి. ఫలితం వచ్చిన తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఏంటంటేనండి, ఇవన్నీ కూడా సొంత పరిహారాలండి. అంటే ఋషులు, మునులు, పెద్దవారు చేసి ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట. మంచి పరిహారాలు, చాలా అద్భుతమైన పరిహారాలు, మన జీవితాలను మార్చే పరిహారాలు, మనలో ఉండే చెడును, నెగిటివ్ని తీసేసి అంటే బయటికి పంపించే పరిహారాలు, అలాగే కాకుండా మనకు మంచి చేసి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు. కాబట్టి వీటిని చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదనమాట. మీలో అంటే మనం చెప్పుకున్న ఒక సిమ్టమ్స్ ఆడవారికి ఉన్నా, మగవారికి ఉన్నా, ఎవరికి ఉన్నా సరేనండి, ఖచ్చితంగా ఈ పనిని అయితే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు పరిహారం చేస్తారు కదా, చాలా మందికి కూడండి పడుకోగానే ఏంటంటే నిద్ర రాదు, ఫోన్ చూస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక, పరిహారాలు చేసి అక్కడ పెట్టుకున్న తర్వాత ఏంటంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం, బయట తిరగటం, ఇలాంటివి మీరు చేయకండి. చేస్తే మీకు పెద్దగా ఫలితం అనేది రాదనమాట. వచ్చినా కానీ అది ఫలించదని మనకు శాస్త్రం చెబుతుంది. మీరు ఫోన్ చూడటం, వాకింగ్ చేయటం, తినటం, ఇంకా అన్నీ కూడా మీ పనులు అయిపోతాయి కదా. అయిపోయిన తర్వాత మీరు 11 అయినా సరే చేసుకోండి, 12 అయినా సరే చేసుకోండి. అలానే కాకుండా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే చేయండి, కానీ రాత్రి 12 గంటల ముందే చేసుకోండి. అంటే 12 దాటితే ఇంకా నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి బుధవారం చేయాలి కాబట్టి మీరు 12 కంటే ముందే 11:30, 11 గంటలకు, 10:30 ఇలా దానికంటే ముందే మీరు ఇలా చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అంతేకాని పరిహారం చేసి మీరు లేసి వాకింగ్లు చేయటం, పనులు చేసుకోవటం ఇలాంటివి అయితే చేయకండి. చేస్తే ఫలితాలు అయితే రావన్నమాట. మీరు ఇలా గాజు గ్లాసులో నీళ్ళని తీసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు ఉంటుంది కదా, నీళ్లను నార్మల్గా పెట్టుకోండి. నిండుగా నీళ్ళని తీసుకోకండి, కొంచెం తక్కువగానే తీసుకోండి, సగానికంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అంత ఉప్పు ఉంటుంది కదా, ఉప్పులో కొద్దిగా ఆవాలు ఉంటాయి కదా, చిటికెడు అంటే చిటికెడు ఆవాలు వేయండి, చిటికెడు కుంకుమ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పుని
ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూదా ఒక 3 సార్లు తిప్పండి. తిప్పేసి ఆ ఉప్పుని ఏంటంటే గనక ఆ నీళ్ళల్లో వేసేసి చేతిని కడుక్కొని ఇక మీ సమస్య అంటే మీకు ఇబ్బంది ఉంది కదండీ! సోమరిగా ఉండటం అంటే చాలా వరకు కూడా ఏదో జరిగిందని మీలో అపోహ అని కాదు, ఏదో గాలి సోకిందని ఇలాంటి సింప్టమ్స్ అన్నీ కూడా ఏంటంటే చెడు ఉన్నప్పుడు ఇలాంటివి మనకు జరుగుతూ ఉంటాయన్నమాట. అలా జరిగినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చెడుందండి. మనం అంటే సోమరిగా అంటే ఎవ్వరు ఉండరు కదండీ! ప్రతిరోజు కూడా ఏంటంటే పని చేయటం, ఇంట్రెస్ట్ రాకపోవటం, అసలు ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకుండా అయోమయ పరిస్థితుల్లో మనం పడిపోతాము. మనకు అంటే అన్నం తినబుద్ధి కాదు, అంటే చాలా వరకు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, పడుకుంటే నిద్ర పట్టదు, పడుకుంటే చెడు కళలు, ఇవన్నీ కూడా కళల పరంగా కూడా ఉపయోగపడుతుంది, మీలో ఉండే చెడుని తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా సరే మీరు డిప్రెషన్లో ఉన్నా బాధలో ఉన్నా సరేనండి, దాని నుంచి మీరు బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఇలా ఉప్పుని ఎడమ చేతిలో 1 స్పూన్ తీసుకోండి. రాళ్ళ ఉప్పు వాడాలి, వంటల్లో ఉప్పు అంటే మనం సన్నుప్పుని వాడుకుంటాం కదా, అది వాడకండి. మీరు రాళ్ళ ఉప్పుని 1 స్పూన్ అంతా ఎడమ చేతిలో పోసుకోండి. చిటికెడ ఆవాలు, చిటికెడంటే ఒక 11 గింజలైనా వస్తాయి, లేదంటే 7 గింజలైనా వస్తాయండి మనకు. అది తీసుకోండి. ఆ తర్వాత కొంచెం కుంకుమ అనమాట పోసేసిన తర్వాత తల చుట్టూతో 3 సార్లు తిప్పండి. వీలుంటే 5 సార్లు కూడా తిప్పుకోవచ్చు. తిప్పిన తర్వాత మీలో ఉండే సమస్య ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య మీరు చెప్పుకొని తల చుట్టూతో 3 సార్లు మీకు మీరు తిప్పుకొని ఆ నీళ్ళల్లో వేసుకోండి. మీరేంటంటే మీరు పడుకునే దగ్గర మాత్రమే పెట్టుకోండి. పిల్లలు పడుకునే దగ్గర పెట్టుకోవటం, మీ భార్య పడుకునే దగ్గర పెట్టుకోవడం ఇలా చేయకండి. మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మీ తలపైకి ఉండేలాగా పెట్టుకోండి. లేదంటే మంచం మీద పడుకుంటే మంచం కింద మీకు అంటే మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మంచం మీద పడుకుంటే మీకు మంచం కింద పెట్టుకునే వీలు లేకపోతే మీరు పడుకున్న దగ్గర ఏంటంటే ఎదురుగా అంటే పక్కన సైడ్కు ఇలా మంచం అంటే తల పైకి పెట్టుకోండి. అలా కూడా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది, కానీ మీ దగ్గర పెట్టుకుంటేనే మీకు ఫలితం అనేది వస్తుందండి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇలా ఉప్పు అలాగే చిటికెడన్ని ఆవాలు అలాగే కుంకుమ ఇవన్నీ కూడా తల చుట్టూదా 3 లేదా 5 సార్లు తిప్పుకొని ఆ నీటిలో వేసుకోవాలి. తిప్పేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలి, చెడు మీలో ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవాలి, మంచి శుభ ఫలితం రావాలి, మా జీవితం మారాలి అనేసి మీరు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకున్న తర్వాత ఆ నీళ్ళల్లో పోసేసి మీరు పడుకోండి. మీరు అంటే గుర్తుపెట్టుకోండి, దానిపైన మూతలు ఏవి పెట్టక్కర్లేదనమాట. నార్మల్గా వదిలేసి మీరు పడుకోండి. పడుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు పడుకున్న తర్వాతే మన దగ్గరికి నార్మల్గా మ్యాక్సిమం ఏంటంటేనండి చెడు కళల పరంగా కూడా చెడు రావటం, మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మన దగ్గరికి రావటం, మనపై అంటే మనమంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగం ఏదైనా సరే మనకుందనుకోండి, ఆ ప్రయోగాలు అలానే కాకుండా మనం పడుకున్న తర్వాత మనలో అంటే ఒక శక్తి ప్రేరేపిస్తుంది కదా, ఆ శక్తి అన్నీ కూడా చెడు అన్ని ఇబ్బందులు కూడా ఏంటంటే కనుక ఆ నీళ్లు తీసేసుకుంటాయి. ఆ నీళ్లు తీసేసుకొని ఆ నీళ్ళల్లో చాలా వరకు నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి, నీళ్లు గంగగా భావించబడతాయి, నీళ్లు నారాయణగా అంటే పరిగణించబడతాయి. అలానే కాకుండా నీళ్లు చాలా అద్భుతమైనవండి. నీళ్లతో పరిహారాలు చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అందులో ఉప్పు ఉంది, ఆవాలు ఉన్నాయి, కుంకుమ ఉంది, పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి. కాబట్టి మానవ జీవితంలో ఉండే డిప్రెషను చెడు అలానే కాకుండా నెగిటివ్ ఆలోచన చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, వాటిని వెళ్ళగొట్టడానికి ది బెస్ట్ పరిహారం అని చేయొచ్చు. ఇది చేసిన తర్వాత అయితే మీరు 200% ఆశ్చర్యపోతారని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఆచరించండి, ఫలితం పొందండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఉదయం లేచిన తర్వాత ఈ నీటిని బయట పోసేసి గ్లాసుని కడిగి ఇంటికి తెచ్చుకోండి. ఇలా 2-3 బుధవారాలు చేయండి. 4వ బుధవారం నుంచి మీరు సెట్ అయిపోతారు. మీకు ఎలాంటి చెడు ఆలోచన అనేది రాదు. చాలా మంచి రిజల్ట్ వస్తుంది.